వెళ్లాలంటే ఎవరైనా సరే సాహసం చేయాల్సిందే. నడుములోతు నీళ్లలోనైనా మునిగి వెళ్ళాలి, లేదా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని రైల్వే ట్రాక్ అయినా దాటాలి. ఏ ప్రమాదం ఎటువైపు నుంచి ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి. ఇంటికి చేరేదాకా క్షణ క్షణం భయం భయం. ఆ ఊరు ఎక్కడో కాదు, మన తెలంగాణలోనే ఉంది. ఎటూ దారి లేని ఊరు ఇప్పుడు చూద్దాం. మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి శివారులో సర్వాపురం తాండాకు వెళ్లాలంటే సోపాలు పడాల్సిందే. సరైన రోడ్డు లేక 10 తాండాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రైల్వే అండర్ పాస్ నుంచి వెళ్లడానికి కొద్దిగా దారి ఉండగా వర్షాలతో వరదలతో అండర్ పాస్ పూర్తిగా నీటితో నిండిపోయింది. గత్యంతరం లేక ప్రమాదం అని తెలిసిన రాకపోకలు అందులో నుంచే చేయక తప్పటం లేదు. అనారోగ్యంతో ఉన్న వారిని తీసుకెళ్లేందుకు కనీసం అంబులెన్స్ సైతం రాదు. బురద మడుగులో నడుస్తూ నిత్యం డోలీల సహాయంతో రోగులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదే కాకుండా సర్వాపురం తాండాకు వెళ్లటానికి మరో దారి రైల్వే ట్రాక్ ని దాటి వెళ్లటం. ఇది ఇంకా ప్రమాదకరం. ఇటీవల ఓ గొర్రెల మందని ట్రైన్ ఢీకొట్టి మందంతా చనిపోయి లక్షల్లో నష్టం వాటిల్లింది. స్కూల్ పిల్లలు నీళ్లలో దిగలేక భయంతో బిక్కుబిక్కుమంటూ ఇక్కడే ట్రాక్ దాటుతూ ఉంటారు. బాధపడుతున్న ఏ అధికారులకు ప్రజాప్రతినిధులకు మా గోడు పట్టదా అని ఆవేదన చెందుతున్నారు ఈ గ్రామస్తులు. తాళ్లపూసలపల్లి సర్వాపురం తాండావాసులకు ఉన్న ఒక్క ఏకైక దారే ఇలా ఉంటే మా బ్రతుకులు ఏం కావాలి? అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీలను పేషెంట్లను హాస్పిటల్కు ఎలా తీసుకెళ్లాలి? ఇంకెన్ని రోజులు ఈ డోలీల్లో మోయాలి అని ఆక్రందన వెలుబుచ్చుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తాండాకు రోడ్డు అండర్ పాస్ నిర్మించాలని, లేనట్లయితే అందరూ మూకుమ్మడిగా తాండా విడిచిపెట్టిపోయే పరిస్థితి ఉందని ఆవేదన చెందుతున్నారు. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.